హలో బన్నీ, ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు? నాకే ఎప్పట్లాగా సూపర్గా ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, కానీ నీ తమ్ముడు భార్యని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటావు? బుద్ధి జ్ఞానం లేని ఎదవలు ట్రోల్స్ చేస్తే దాన్ని పట్టించుకోకూడదు అంటాను. ఓకే, కానీ నీ గంగోత్రి సినిమాలో నువ్వు వేసిన ఆడగెటప్ను తీసుకొచ్చి ఇప్పుడు నీ మరదలు నైనికా రెడ్డి సేమ్ అలాగే ఉంది అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. మా కుటుంబం పైన ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సరే, వాళ్ళ సంగతి వదిలే. నాకు కూడా ఆ అమ్మాయిని చూసినప్పుడు, నీ గంగోత్రి ఫోటో చూసినప్పుడు ఒకేలా అనిపించాయి. నేను కూడా నవ్వుకున్నాను. అసలు నిన్ను మించిన ట్రోలర్ ఎవడున్నాడు? వీళ్ళంతా ఇప్పుడు వచ్చారు. నువ్వు మమ్మల్ని ఎప్పటి నుంచో సావదెబ్బుతున్నావు కదా. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. అది సరే, ఆ అమ్మాయి అదే అల్లు శిరీష్ వాళ్ళ వైఫ్ నైనికా రెడ్డి మొన్న ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళి అక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని చాలా వింతగా, విచిత్రంగా, భయంకరంగా చూస్తుంది కదా. ఆ వీడియో కూడా ట్రోల్ అయింది. అబ్బా, చిన్న పిల్లల బాస్, ఏదో ఇన్వాల్వ్ అయి చూస్తే అలా తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఆమె ఒక చంద్రముఖి టైప్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మరి బయట చూసేవాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళు చూపిస్తారు కదా. ఆయన కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి. ఏదో కొత్త జంట అక్కడికి ఇక్కడికి సరదాగా తిరుగుతున్నారు. వాళ్ళని కూడా ఇలా ట్రోల్ చేస్తే ఎలా బాస్? మీ తమ్ముడు అల్లు శిరీష్ తర్వాత కౌంటర్గా థియేటర్లో నైనికా ఎక్స్ప్రెషన్స్తో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు కదా. అది కూడా చూసాలే. వాడు మాత్రం ఏం చేస్తాడు? సోషల్ మీడియాలో కామెంట్స్ చూసి వాడు కూడా నవ్వుకుంటున్నాడు. అసలు మా ఉద్దేశం ప్రకారం మీ మెగా ఫ్యామిలీ పైన ఇంత ట్రోల్స్ జరగడానికి కారణం నువ్వే అని అందరూ అంటున్నారు. ఇప్పుడు మాది మెగా ఫ్యామిలీ కాదు. అదే మీ మెగా ఫ్యామిలీ కాకపోయినా ఓకే, మీ మెగా అల్లు ఫ్యామిలీలకి కలిపి. ఎందుకంటే నువ్వు చూపించే యాటిట్యూడ్ జనాలకి నచ్చట్లేదు కాబట్టి. చూడు బాస్, నేను నాలాగా ఉంటాను. ఎవడేమనుకున్నా సరే దీని అవ్వ తగ్గేదేలే. పుష్పరాజ్ ఇక్కడ. అసలు పుష్ప సినిమాతోనే నీకు విపరీతమైన బల్పు పెరిగిపోయిందని బయట తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ హీరోగా అయిన తర్వాత నా మీద ఏడవటం సర్వసాధారణం. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, నేను ఎదుగుతూనే ఉంటాను. అంతేకాని నీ యాటిట్యూడ్ తగ్గించుకొని అంటావు. ఏం చేయాలి బాస్? ఈ జనాల కోసం వంగి వంగి నక్క వినయాలతో నటించాలా? నాకు అవసరం లేదు. నేను ఎవరికీ అన్యాయం చేయను. నా పనేదో నేను చేసుకుంటా. నన్ను గెలికితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు పవన్ కళ్యాణ్ని గెలికి చాలా తప్పు చేశావు. అక్కడే నువ్వు చాలామందికి విలన్ అయిపోయావు. కళ్యాణ్ మావితో జరిగిన ఇష్యూని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకుని మా ఫ్యామిలీని విచ్ఛిన్నం చేయాలని చూశారు. ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. అంటే మీ కళ్యాణ్ మావయ్య ఫ్యాన్స్ కాకుండా బయట వాళ్లే ఇదంతా చేస్తున్నారని అనుకుంటున్నావా? అదేదో ఓపెన్గా చెప్పొచ్చు కదా. నేనేది ఓపెన్గా చెప్పను బ్రదర్, అంత అవసరం లేదు. అవన్నీ ఒకప్పుడు చెప్పాను. నాకు ఇప్పుడు ఓపిక లేదు. అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకుంటాడు, ట్రోల్స్ చేసుకునేవాడు ట్రోల్స్ చేసుకుంటాడు. అది సరే, కానీ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఈ జంటని అలా ఇష్టం వచ్చినట్టుగా ఎగతాళి చేస్తుంటే అది మీకు బాధ అనిపించదా? బాధ అనుకుంటే బాధే. కుక్కలు బయట మొరుగుతూ ఉంటాయి. మొరిగే ప్రతి కుక్క గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది సరే, కానీ అట్లీతో సినిమా ఎంతవరకు వచ్చింది? ఆ విశేషాలంటూ చెప్పొచ్చు కదా. ఎంతవరకు వచ్చిందో నేను ఇంకా లెక్క పెట్టలేదు బాసు. అవన్నీ చెప్పే ఓపిక కూడా నాకు లేవు. సో నువ్వే ఇన్ఫర్మేషన్ తెలుసుకో. నీకు ఓపిక ఉంటే. నేనైతే ఉంటా, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళొస్తా మరి. ఓకే, నాకు కూడా చాలా పనులు ఉన్నాయి, నేను కూడా వెళ్ళొస్తా. బాయ్.